అన్న 5:30కైతే కందికోవడానికి పొలానికైతే వచ్చినాము. అసలు ఈ చేనుకి వచ్చినాము రాకడైతే అక్కడైతే ఏం కనబడతలేదు అసలు. సార్లు అయితే పడినాము. ఒకరికి కనబడుతుంది. అక్కడ లైట్ కనబడుతుంది కదా, పంపులు ఆల్రెడీ టైమింగ్ది. ఏముందన్న చేనుకి వచ్చినాక తెలిసింది హరిగోసలు ఎట్లుంటాయి అనేది. చూడొచ్చు మీరు ఇక అక్కడి నుంచి ఓ చేను అయితే ఇక కంప్లీట్ అయింది. ఆల్రెడీ కంప్లీట్ అయ్యే వరకు 7 అవుతుంది. ఒకరు చేను అయిపోయింది, బయటికి వెళ్దామని అనుకుంటున్నారు. మన సార్లు అయితే ఇప్పటికి ముందే కోస్తాం మనం. ఎందుకంటే మనం ఏడ పోయినా పని దొంగ కాదు, పని పర్ఫెక్ట్ చేస్తాం మనం. అందుకే మనల్ని పిలుస్తారు. ఆడికించి తిందామని నాకు చాలా ఇప్పుడు కూడా ఊళ్ళకైతే వచ్చిన. హోటల్లో అందరికన్నా ముందే ఒకరానైతే తినిపోదామని ఒకరానైతే తింటున్నా. ఎందుకంటే ఆకలికి తినను, పని చేస్తాం కాబట్టి ఆకలికైతే తట్టుకోలేం. ఇక ఒకరాని తిని మళ్ళీ పోదామని ఒకరానైతే తింటున్నా. 30 రూపాయల ప్లేట్ అన్నాడు అన్న. 25 నాదైతే 20 తీసుకొని చెప్పాను. ఒకరాని తిని చక్కగా పోదామని బండెక్కిన. బండెక్కిపోయే వరకు నా సార్లు అయిపోయినాయి. మళ్ళీ పోయి చూస్తే వాళ్ళ సార్లు ఇంకా కోస్తూనే ఉన్నారు. ఇక ఏం చేస్తాం, నా సార్లు అయిపోయి కొట్టుకుని నేనైతే ఆరామైనా. వాళ్ళ ఇష్టం, వాళ్ళ సార్లు అయితే ఇంకా కాలేవు, ఎంటకే పడ్డారు వాళ్ళు. మళ్ళీ పోయి ఇప్పుడు అందుకోవాలి. ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో మా దగ్గర అయితే కందులు ఈ విధంగా కోస్తున్నారు. మీ దగ్గర ఏ విధంగా కోస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.